వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈ యొక్క ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ నుంచి మరొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది 4 మార్క్స్కి రావడానికి అవకాశం ఉంది, అట్ ద సేమ్ టైం 2 మార్క్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. చూడండి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 13π/12. ఓకేనా. అయితే ఈ tan 13π/12 యొక్క వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకేనా. సో చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. ఓకేనా. అదే విధంగా ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఏది ఇచ్చినా ఫస్ట్ మనం ఏం చెప్పాం మీకు, క్వశ్చన్లో ఏదైతే ఇస్తాడో దాన్ని తీసుకోవాలి. ఓకేనా. సో క్వశ్చన్లో ఏది ఇచ్చాడు, tan 13π/2. ఇప్పుడు దీనికి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇజ్ ఈక్వల్ టు tan 13 పై అంటే ఎన్ని డిగ్రీస్, 180 డిగ్రీస్. ఓకే. సో ఫర్ సపోజ్ పై వాల్యూ అడిగాడు అనుకో, పై వాల్యూ 22/7. ఇది అందరికీ తెలిసిందే. ఓకేనా. పై అంటే ఎన్ని డిగ్రీస్, 180/12. సరిపోయిందా. సో ఇప్పుడు చూడండి, 12 1s 12 15s. సరిపోయిందా. సో ఇప్పుడు tan 13 × 15 డిగ్రీస్. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, 13 × 15 ఎంత అవుతుంది మనకి, 195. ఓకేనా. సో కాబట్టి tan 195 డిగ్రీస్. ఇప్పుడు ఈ 195 ఏదైతే ఉందో దీన్ని ఎలా రాసుకున్నాను, 180 + 15 డిగ్రీ రాసుకోండి, 15 డిగ్రీస్ రాసుకున్నాను. ఇలా రాయటం రావాలి. ఓకే. సో ఇది ఎలా వస్తుందంటే ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకేనా. tan 195 ఎలా రాసుకోవచ్చు, 180 డిగ్రీస్ + 15 డిగ్రీస్ అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు చూడండి, tan 15 డిగ్రీస్. ఎందుకంటే ఈ 19 మరి ఎలా రాయొచ్చు, 2 × 90, సారీ 180ని మళ్ళీ 2 × 19 చేస్తే మళ్ళీ tan 90 డిగ్రీస్కి వస్తే మళ్ళీ ఇదే వస్తుంది. సో కాబట్టి ఏం చేశాను నేను, tan 15 డిగ్రీస్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, tan 15 మళ్ళీ ఎలా రాసుకున్నాను, 45 - 13 డిగ్రీస్ అని రాసుకున్నాను. tan 15 డిగ్రీస్ని tan 45 - 30 డిగ్రీస్ అని రాసుకున్నా. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేసాను చూడు, ఇదిగోండి tan 45 - 30 డిగ్రీస్, అదే స్టెప్ మళ్ళీ రాసా, tan 45 - 30. ఓకేనా. సో అయితే ఇది tan A - B రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి, tan A - tan B / 1 + tan A tan B. ఫార్ములాస్ తెలుసు కదా. సో ఇప్పుడు చూడండి, tan A ప్లేస్లో ఎంత ఉంది, 45, B ప్లేస్లో ఎంత ఉంది, 30 కదా. సో tan A tan 45 - tan B అంటే tan 30 / 1 + tan A అంటే tan 45, tan B అంటే tan 30. సరిపోయిందా. సో ఇప్పుడు tan 45 వాల్యూ ఎంత తెలుసు కదా మనకి, మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను. ఓకేనా. ఈ చాప్టర్ మనం మొదలుపెట్టే స్టార్టింగ్లో వాల్యూస్ మర్చిపోయారా. సో అవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంటే sin 30 ఎంత, sin 45 ఎంత, cos 30 ఎంత, cos 45 ఎంత, ఇవన్నీ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పా కదా. సో tan 45 డిగ్రీస్ ఎంత, 1. tan 30 ఎంత అవుతుంది, 1/√3. tan 45 అంటే 1, tan 30 అంటే 1/√3 ఇదేముంది ఆల్రెడీ 1 ఉంది, సారీ 1 + tan 45 వాల్యూ 1, tan 30 అంటే 1/√3. 1 × 1/√3 ఇస్ నథింగ్ బట్ 1/√3. ఓకేనా. సరిపోయిందా. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయమొస్తుంది, ఎల్సిఎం ఏమవుతుంది, √3 అవుతుంది. అప్పుడు ఈ పైన ఏమొస్తుంది, √3 - 1 ఇది చెయ్యి. చూడండి ఆల్రెడీ చేసేసా ఉంది. ఇది కూడా ఏమవుతుంది, √3 + 1. ఇప్పుడు √3కి √3కి పోద్ది, ఇదిగో ఇలా √3 - 1 √3 ఇక్కడ ఆల్రెడీ ఉండిదే మళ్ళీ చేశాను నేను. √3 - 1 √3 + 1 మిగులుతుంది, అదే రాశాను, √3 - 1 √3 + 1. అయితే ఇక్కడ డినామినేటర్లో మనకి ఇర్రాషనల్ నెంబర్ కానీ కాంప్లెక్స్ నెంబర్ కానీ ఉండకూడదు. ఓకేనా. సో ఇక్కడ ఇర్రాషనల్ నెంబర్ ఉంది. సో ఉంటే ఆ డినామినేటర్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని రేషనలైజేషన్ చేయాలి. ఓకేనా. సో రేషనలైజేషన్ చేసేటప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, ఏంటంటే ఇక్కడ ప్లస్ ఉంటే సైన్ చేంజ్ చేయాలి అంతే, సింపుల్గా. ప్లస్ ఉంటే మైనస్తో రేషనలైజేషన్ చేస్తావు, మైనస్ ఉంటే ప్లస్తో రేషనలైజేషన్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు చూడు, √3 - 1/√3 + 1 రాసుకున్నాను.
సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నేను చేశాను మైనస్తో రేషనలైజేషన్ చేశా. ఓకేనా? ఇప్పుడు చూడు ఈజీ సాల్వ్ అయిపోతుంది నీకు. √3 - 1 ఇంటూ √3 - 1 √3 - 1 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇదేమవుతుంది √3 హోల్ స్క్వేర్ -1 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి? a² + b² - 2ab లేదు a² - 2ab + b² కదా. ఫార్ములాకి మార్చండి. a² అంటే 3² 1 స్క్వేర్ రూట్ పోతే 3 మిగులుతుంది ప్లస్ b² అంటే 1² 1 -2 ఇంటూ a ప్లస్లో √3 ఉంది b √3 ఇంటూ 1 √3 బై స్క్వేర్కి రూట్కి పోద్ది. సో 3 1² అలాగే 1. ఇప్పుడు చూడు 3 + 1 4 2√3 బై ఎంత అవుద్ది 2. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేశాను? అందులో ఏం చేశాను? 2ని కామన్ తీశాను. అప్పుడు ఏం మిగిలింది? 2 - √3 బై 2. 2కు 2కు పోతే 2 - √3 మిగులుతుంది. ఓకేనా? సో మనకి క్వశ్చన్లో ఏం అడిగాడు చూడండి ఒకసారి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 13π/12. tan 13π/12 వాల్యూ ఎంత? 2 - √3. ఓకేనా? సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. మీకు ఎక్కడైనా క్లియర్ కట్గా ప్రతి స్టెప్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? 1కి 2 సార్లు క్లాస్ వినండి, ఈజీగా మీకు మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. ఓకే? సో ఒకసారి రివిజన్ చేస్తే చూడండి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ తీసుకున్నాం. పై అంటే ఎంత? 180 degrees. సరిపోయిందా? క్యాన్సిలేషన్ చేసాము. ఒక స్టెప్ వస్తుంది. ఈ 195ని నేను మళ్ళీ ఈ విధంగా రాసుకున్నాను. ఓకేనా? సో అప్పుడు tan 15 మళ్ళీ ఎగ్జాక్ట్ సేమ్గా రాసుకున్నాను. రాసుకుని ఇక్కడ రేషనలైజేషన్ డైరెక్ట్ రాసుకున్నా. ఓకేనా? సో రాసుకుంటే ఇక్కడ tan a - b ఫార్ములా యూజ్ చేసా. ఈ స్టెప్ వస్తుంది. దీన్ని మళ్ళీ సాల్వ్ చేస్తావు. ఓకేనా? ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏం గుర్తుపెట్టుకోవాలి? రేషనలైజేషన్లో ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ కానీ కాంప్లెక్స్ నెంబర్ కానీ ఉండకూడదు. డినామినేటర్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు? దీన్ని రేషనలైజేషన్ చేసుకోవాలి. రేషనలైజేషన్ చేసేటప్పుడు మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్తో చేస్తావు. ఓకేనా? సో అలా చేస్తే నీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ నీ మైండ్లో ఉంటే ఇక ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా సాల్వ్ చేసేస్తావు ఈ టైప్లో. ఓకేనా? సో అర్థమైంది కదా. సో ఒకవేళ ఈ నోట్ చేసుకున్న పర్వాలేదు, లేదు ఈ నోట్స్ కావాలనుకుంటే ఈ నోట్స్ మీకు డిఎంటీ క్లాసెస్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఓకేనా? ఒక్క యాపే కాదు, ఈ ఒక్క నోట్సే కాదు, మన క్లాస్ చెప్తున్నాం, మనం ఏదైతే క్లాసెస్ చెప్తున్నామో మనం చెప్తున్న ప్రతి క్లాస్ యొక్క నోట్స్ మీకు డిఎంటీ క్లాసెస్ యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? మీరు ఎటువంటి అమౌంట్ పే చేసిన అవసరం లేదు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్కాలర్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, ఆ వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ప్లే స్టోర్లో యాప్ అవైలబుల్గా ఉంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే? లేదనుకుంటే మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్తే మన యాప్ కనిపిస్తుంది, డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ క్లాసెస్ అని సెర్చ్ చేయండి, యాప్ వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో మనం ఇచ్చిన ప్రతి ఒక్క ఫ్రీ పీడిఎఫ్ని యూజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇది నా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫర్దర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇంకేమైనా మీకు చాప్టర్స్ కావాలనుకుంటే వాటిని ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా వాటిపైన వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకే? అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీలాంటి మరి కొంతమందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకే?